Hi guys, welcome back to our channel YDL Reddy Official. ఈ రోజు వచ్చేసి నవరాత్రిలోని 5వ రోజు. ఈ రోజు అమ్మవారు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అన్నమాట. ఈ రోజు ఏంటంటే మహాలక్ష్మీదేవికి అయితే కమల పువ్వులు అంటే చాలా ఇష్టం కదా. సో ఏంటంటే కమల పువ్వులు తర్వాత వచ్చేసి మందార పువ్వులతోనైతే అలంకరణ అనేది చేస్తాను. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈరోజు పసుపు కొమ్ముల దండ అనేది కూడా వేయాలంట. సో అది కూడా అలంకరిస్తాను. సో ఇప్పుడైతే పువ్వులు తేడానికి వెళ్ళాలి గైస్. పువ్వులు తెచ్చేసి ఇంకా దండ అవన్నీ కూడా రెడీ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా దండ అనేది నాకు అంతగా నచ్చలేదని చెప్పేసి. సో మేమే రెడీ చేసుకుంటాము, బయట అయితే అంతగా నచ్చలేదు నాకు. సో ఇప్పుడైతే పువ్వులు కొనేయడానికి వెళ్తాను. పువ్వులు కొని వచ్చిన తర్వాత అలంకరణ అంతా కూడా తీసేసి కొత్తగా పువ్వులు పెట్టేసి ఓన్లీ మందార పువ్వులు తర్వాత వచ్చేసి కమల పువ్వులు వీటితో అనేది కొంచెం ఎక్కువ చేస్తాను అలంకరణ అనేది. సో షాప్కి అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మీకు ఒకటి చెప్తాను. సో గాయస్ నేను చాలా కోపంగా దీపం అయితే పెట్టాను కదా. అలా పెట్టడం వల్ల ఏంటైందంటే నిన్న ఈవినింగ్ పూజ అంతా అయిపోయింది. పూజ చేసిన తర్వాత హారతి ఇచ్చాను. హారతి ఇచ్చిన తర్వాత మా అమ్మ మీదకి అమ్మవారు వచ్చారనమాట. మీరు ఏదైనా అనుకోండి, మూఢనమ్మకాలు తర్వాత ఎక్సెట్రా అట్లా ఏదైనా అనుకోండి, ఎవరికి ఉన్న నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సో మా అమ్మ మీదకి అయితే అమ్మవారు వచ్చారనమాట. వచ్చి నాకైతే భయం వేసింది. ఇంకా ఏం అడగాలో తెలీదు ఫస్ట్ టైం. అంటే ఎప్పుడు వస్తారు మా అమ్మ మీదకి అయితే అమ్మవారు. కాకపోతే నేను ఇలా పూజ చేసి ఫస్ట్ టైం అన్నమాట రావడం. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంకా మా అక్క వాళ్ళ ఇల్లు పక్కనే అనమాట. మా అక్కని వెళ్ళి పిలిచాను కానీ మా అక్కకి వినిపించలేదు. సో మా అక్క రాలేదు. అయితే పక్కన మన అక్క అనేసి ఒక అక్క ఉంటారనమాట. ఏడ్చేలా అర్థం కాలే నాకైతే. ఇంకా షివరింగ్ వచ్చింది. షివరింగ్ వచ్చేసి ఇంకా వెంటనే అక్క రా అక్క రా అక్క రా అక్క మా అమ్మ మీదకి అమ్మవారు వచ్చారు. నాకేం మాట్లాడాలో తెలియదు. సో అక్క వచ్చి అడిగారనమాట, ఏంటమ్మా ఏం తక్కువైంది ఏంటి అవి ఇవి అని. అమ్మవారికి అయితే మేము ఎలాంటి లోటుపాట్లు ఏమీ చేయలేదు. కాకపోతే నేను కోపంగా దీపం పెట్టాను కదా, నాకు శాంతి లేదు. నాకు అసలు శాంతి లేదు. పొద్దున్నుంచి నాకు ఒళ్ళంతా మండిపోతుంది. అసలు శాంతంగా చెయ్యట్లేదు. అది ఇది అని చెప్పేసి ఇంకా పూజ కోసం అయితే అంటే మాకు మా మమ్మీ మీదకి అంటే ఏమైనా మేము తక్కువ చేసినా తర్వాత ఏమైనా ప్రసాదాలు పెట్టకపోయినా సరే అమ్మవారు వచ్చి నాకు అది పెట్టలేదు ఇది పెట్టలేదు అట్లా కూడా చెప్తారనమాట. సో అలాంటివి ఏమీ చెప్పలేదు. ఏంటంటే నేను కోపంగా దీపం పెట్టానో నవ్వుతూ చెయ్యట్లేదు, కోపంగా చేస్తుంది, నాకు శాంతం లేదు అని చెప్పేసి ఇంకా అలా అన్నారు. అక్క అడిగారు, నీకేం తక్కువైందా అది అయిందా ఇది అయిందా అనేసి అడిగితే వాళ్ళు తెలుసుకొని చెయ్యాలి, నేను ఎందుకు చెప్తాను అట్లా అన్నారు. సో అక్కడైతే ఏమీ లేదు. అంటే ఏం లోటుపాట్లు అయితే ఏం లేదు. మేము 4 years నుంచి మాలేస్తున్నాము. 4 yearsలో కూడా అంటే ఫస్ట్ నుంచి ఇలానే చేస్తున్నాం. ఇంకా మాకున్న దాంట్లో అయితే మేము ఇలాగే చేస్తాం. నేను కోపంగా పెట్టాను దీపం, దానికోసం అయితే ఈవినింగ్ వచ్చేసి ఇంకా నాకు శాంతం లేదు, శాంతంగా చేయట్లేదు, నవ్వుతూ చెయ్యట్లేదు, ఇంకా ఈ 2 అనేసారు. అనిన తర్వాత సో మనకైతే చెప్పారు, ఇక నుంచి నవ్వుతూ చేస్తుంది అని చెప్పేసి అన్నారు. సరేలే అనుకున్నాను. ఇంకంటే నాకు నిన్న చాలా కోపం వచ్చింది. అందుకని చెప్పేసి మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలో నాకు చాలా కోపం వచ్చింది అందుకనేసి వెళ్ళిపోయాను అనేసి. తర్వాత ఏంటంటే మార్నింగ్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోయాను అనమాట. ఇంకేంటంటే మా అమ్మ ఇంకా అదే చాలా కోపంగా వెళ్ళిపోయింది ఇంకా అలా ఇలా అని చెప్పి మా అమ్మ మనసులో దుఃఖపడిపోయింది. అయితే అట్లాగా అయింది. ఇంకా హారతి ఇవ్వగానే అమ్మవారు వచ్చేసారు గైస్. పొద్దునుంచి చూస్తాను మీ ఇంట్లోనే ఉంటున్నాను అలాగా అది ఇది అని చెప్పేసి అన్నారు. సో ఉన్నది చెప్పాలి కాబట్టి అంటే నాకు
ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇప్పటి నుంచి ఏంటంటే నవ్వుతూ ఎంత కోపం వచ్చినా ఏమొచ్చినా సరే శాంతంగా ప్రశాంతంగా దీపం అనేది పెట్టాలి. స్టార్టింగ్ నేను చూసుకుంటే నేను నవ్వుతూనే ఉన్నాను. ఎప్పుడైతే నాకు కోపం అనేది వచ్చిందో అప్పటి నుంచి మాత్రం నేను నవ్వకుండా సీరియస్గా పెట్టాను. అది చాలా పెద్ద తప్పు అయిపోయిందనమాట. అమ్మవారు వచ్చి అట్లా అన్నారు. సో ఇప్పుడైతే నేను పువ్వులు కొనడానికి వెళ్తాను. ఈరోజు ఏంటంటే ప్రసాదం పరవన్నం తర్వాత బూరెలు అన్నమాట. రెండిట్లో ఏదైనా ఒకటి వండొచ్చు, లేదు అనుకుంటే రెండు కూడా చేయొచ్చు. సో వీ దీపం అనేది అదే అలంకరణ అనేది చేసిన తర్వాత ఎలా చేశాను ఏంటనేది చూపిస్తాను. సో గాయస్, రోజు ఊరని మందార పువ్వులు దొరుకుతాయి గాయస్. ఈరోజు అసలు మందార పువ్వులే లేవు. ఊరంతా తిరిగి తెచ్చానమాట కమల పువ్వులు. ఈరోజు అందరూ కూడా మందార పువ్వులు అలాగే కమల పువ్వులు పెడతారు. అందుకని చెప్పేసి త్వరగా అయిపోయాయి. ఈరోజు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళినా లేవు, గులాబీ పువ్వులు తీసుకెళ్తారా అని చెప్పేసి అన్నారు. ఈ పువ్వులు అయితే 20 రూపీస్కి 3 ఇచ్చారు. ఇవైతే ప్యాకెట్ 10 రూపీస్ అనమాట. ఏ షాప్లోనే లేవు, చాలా దూరం వెళ్ళాను. ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేసేస్తాను. ఎలా అలంకరించాను ఏంటి అనేది చూపిస్తాను అయిపోయిన తర్వాత. సో దేవుడి గది అయితే సర్దేశాను. ఎలా సర్దాను ఏంటనేది చూపిస్తాను చూడండి. ఓన్లీ మందార పువ్వులు అలాగే కమల పువ్వులతోనే సర్దానమాట. ఇంకా తాంబూలం అనేది సర్దలేదు గైస్. ఎందుకంటే ఆకులు అనేవి, తాంబూలం ఆకులు అనేవి ఈరోజు లేవు. సో ఏంటంటే మా మేడ పైన చెట్టు ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి కట్ చేసి తీసుకొని వచ్చి పెట్టేస్తాను. పెట్టిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే మా మేడ పైన చెట్టు చూపిస్తాను చూడండి. చిన్నగానే ఉంటుంది, పెద్ద చెట్టు కాదు, చిన్న చెట్టే చూపిస్తాను చూడండి. ఇదే మా తమలపాకుల చెట్టు. మేము ఈ చెట్టు వేసినప్పుడు అయితే ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో ఎవరో దిష్టేస్తారు గైస్ మా చెట్టుకి. అప్పటి నుంచి పొట్టికొక్కలాగా చిన్నగా ఉంది, ఇంతే. ఇంతకు మించి అయితే పెరగట్లేదు. స్టార్టింగ్ తెచ్చినప్పుడు అయితే 3rd ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది. చాలా పెద్దగా పెద్ద పెద్ద ఆకులు, చాలా అందంగా ఉండేది. ఇంక ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. ఇదైతే మా తులసి చెట్టు అన్నమాట. ఎప్పుడు కూడా చూపేయలేదు. ఇది బయట అయితే ఉంటుంది, పైకి ఉంటుంది. మళ్ళీ కిందన పెట్టుకోవడానికి స్పేస్ లేదని మా డాడీయే క్రియేట్ చేశారు అట్లా పైన. నిన్నైతే నేను కోపం అయిపోయి వెళ్ళిపోయాను కదా, అందుకని చెప్పేసి మా మమ్మీ మా డాడీ పిలకుండానే వచ్చేసారు అనమాట ఈరోజు దండం పెట్టుకోవడానికి. మా మమ్మీ అయితే కూర్చోపోయింది, వీడియో తీస్తుంది మా డాడీయే ఈరోజు. ఈ రోజు అయితే నేను కుంకుమ పూసప్పుడు పాట పాడాను అనమాట. చూడండి ఎలా పాడాను. దుర్గా భవానీకే జై, దుర్గా భవానీకే జై, దుర్గా భవానీకే. గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర విద్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే శ్రీ కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిమాసుర మద్దిని రమ్యక పద్దిని శైలశుతే సురవర వర్షిని దుర్గకదర్శిని దుర్మకమర్షిని హర్షరతే త్రిభువన పోషిని శంకరతోషిని కుంభిషమోషిని హర్షరుతే ధనుజని రోషిని దితి సుత రోషిని దుర్మద రోషిని సుందిసుతే జయ జయ హే మహిమాసుర మద్దిని రమ్యక పద్దిని శైలశుతే జై దుర్గా భవానీకే జై, దుర్గా భవానీకే జై, దుర్గా జై, దుర్గా జై, జై దుర్గా జై, దుర్గా జై, జై దుర్గా జై, దుర్గా.
సో గాయ్స్, పూజ అయితే కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ అనమాట. ఈరోజు ఎలా అలంకరణ చేశానో ఆల్రెడీ చూపించాను. పూజ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తున్నాను, చూడండి. ఇదైతే మా అఖండ జ్యోతికి కూడా రోజు ప్రసాదం పెట్టాలి. ఎందుకంటే అగ్నిదేవుడు అనేది ఏంటంటే జ్యోతి అనేది కొండెక్కకుండా కాపాడతారనమాట. ప్రసాదం అయితే ఆ ఫ్రంట్ పెట్టాను, ఆ ఫ్రంట్ అన్నమాట. కుంకుమ పూజ చేసే దుర్గాదేవి, తర్వాత వచ్చేసి పెద్ద అమ్మవారు. మీకు ఈరోజు చెప్పాను కదా, ఇదేంటి పసుపు కొమ్ముల దండ వేయాలని చెప్పేసి పసుపు కొమ్ముల దండ అయితే వేసాము. దానికే మళ్ళీ మందార పువ్వులతో ఒక దండలాగా రెడీ చేశాను అనమాట. ఈరోజు అయితే మా అమ్మవారిని ఇట్లా రెడీ చేశాను. పైన సో గాయ్స్, పూజ అనేది ఇలాగ జరిగిందనమాట. ఇప్పుడైతే నేను మా మమ్మీ కలిసి దుర్గాదేవి గుడికి అయితే వెళ్తున్నాము. అదే మొన్న ప్రీవియస్ వీడియోలోని చూపించాను కదా, అక్కడ నీళ్ళు వేస్తున్నారు గుడి దగ్గర. పువ్వులు కొన్నప్పుడు అటువైపు రూట్లో వెళ్ళాను. ఈరోజు అయితే ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారు, కాకపోతే వీడియో అనేది తీయలేదు. ఇంకా చాలా లైన్, ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరికి లైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ఆ గుడికి వెళ్తున్నాము. సో ఒకవేళ కానీ నీళ్ళైతే వేసేస్తే దుర్గాదేవిని అలంకరణ చేసేస్తారు, లేదు అనుకుంటే అప్పుడే చేయరు అనమాట. అందరు నీళ్ళు వేసిన తర్వాత అప్పుడు అలంకరణ చేస్తారు. ఇప్పుడైతే గుడికి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు మేమైతే పూర్ణ మార్కెట్ గుడికి వచ్చామన్నమాట, దుర్గాలమ్మ గుడికి. ఫస్ట్ రోజు వచ్చాం కదా, అదే టెంపుల్. చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఈ చెట్టు దగ్గర నిమ్మకాయ తొక్కతోని దీపం వెలిగిస్తున్నారనమాట. ఇదైతే ఎంట్రన్స్, ఇక్కడ అంటే లోపలికి వెళ్ళడానికి, గుడి లోపలికి. ఎంత లైన్ ఉందో చూసారా, చాలా ఎక్కువ జనాలు ఉంటారు. మేము ఫస్ట్ రోజు వెళ్ళాం కదా, ఆ దుర్గాలమ్మ గుడి అనుకున్నాను, కాకపోతే మమ్మీ గుడికి వెళ్దాం అన్నారు. ఇక్కడ వచ్చేసి గర్భగుడిలోకి వెళ్ళడానికి టికెట్ అయితే 20 రూపీస్ అన్నమాట. బయట నుంచి దండం పెట్టుకుంటే టికెట్ అవసరం లేదు, గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటాం దగ్గర నుంచి అనుకుంటే 20 రూపీస్. అమ్మవారిని చూసారు ఎంత అందంగా ఉన్నారు. ఇక్కడ కూడా ఫోన్ అలవ లేదు గైస్. ఏంటంటే ఫోన్ దించు అని నాకు వినిపించలేనట్లు నేను వదిలేసాను, కానీ మరి మీకు చూపించాలి కదా అని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఫోన్ తీసుకుని 3 months తర్వాత ఇస్తాను అన్నారు వాళ్ళు అయితే. ఇది వచ్చేసి అమ్మవారి గుడి బయట, అంటే పక్కనే. ఇక్కడ అమ్మవార్లు, శివలింగం, తర్వాత వచ్చేసి చెట్టు అన్నమాట ఇది. ఈ చెట్టుకి ఎంతమంది పూజ చేస్తున్నారో, రావి చెట్టు. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకుని మేము అయితే బయటకు వస్తాం. సో నేనైతే వేరే గుడికి అనుకున్నాను, మమ్మీ ఏమో ఈ దుర్గాలమ్మ గుడికి తీసుకొని వచ్చారు. మేము మాల వేసాం కదా, ఆ గుడి అన్నమాట. చూసారు అసలు చాలా ఖాళీ లేదు. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తాం. సో ఈ ఫ్రంటే ఉంటుంది అన్నమాట మార్కెట్, ఈ రైట్ సైడ్లోని. మార్కెట్కి వెళ్ళి ఇంటికైతే వెళ్ళిపోతాం. సో గాయ్స్, ఇంటికైతే వచ్చేసాము. చూసారు కదా, ఒక గుడికి అనుకొని ఇంకో గుడికి అయితే వెళ్ళాను. తర్వాత వచ్చేసి ఈరోజు నా బొట్టు చూసారు ఎలా ఉందో. సూర్యకిరణాలు లాంటివి అనేది వేసాను అనమాట. ఏంటో గాయ్స్, ఈ గంధం బొట్టు అనేది కనిపించట్లేదు మధ్యలో సరిగ్గా. గంధం రాసాను, తర్వాత వచ్చేసి వైట్ కలర్ బొట్టు, తర్వాత వచ్చేసి సింధూర్ అనేది పెట్టాను అనమాట ఈరోజు బొట్టు అయితే. సో చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైడిఎల్ రెడ్డి అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.